హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 21st మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో తెలుగు ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పేసి మేము స్లైడ్స్ని తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మేము కంటెంట్ని తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్గా మిజోరాంని గుర్తించడం జరిగింది. ఓకే, టాప్ 10 డెవలప్డ్ సిటీస్ ఇన్ ఇండియా బై 2025గా ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. అలాగే త్రిపుర లాంచెస్ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి, ఒక అభియాన్ ఉంది. సో దాని గురించి చూద్దాము. ఓకే, స్వారైల్ అనే యాప్ న్యూస్లో ఉంది, ఏంటి అనేది చూద్దాము. అలాగే ఆపరేషన్ గిడెన్స్ చారియట్స్ అనేది న్యూస్లో ఉంది, అది ఏ కంట్రీకి సంబంధించినది కూడా చూద్దాము. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ న్యూస్లో ఉంది. E0 FIR ఇనిషియేటివ్, యాక్చువల్లీ E0 FIR అనేది చెప్పేసి మనకు ఉంది, కాకపోతే ఈ ఇనిషియేటివ్ దేనికి తీసుకొచ్చారనేది చూద్దాము. సో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 న్యూస్లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వచ్చేసి తపన్ కుమార్ డేకా గారికి అనదర్ ఇయర్ ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్గా ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చూద్దాము. అదేవిధంగా ఇందిరా సౌరగిరి జల వికాసం అని చెప్పేసి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్, దాని గురించి కూడా డీటెయిల్స్ చూద్దాము. ఇండియా చార్ట్స్ ది న్యూ సీ రూట్, మనకి ఏదైతే బేసిక్గా బంగ్లాదేశ్ని స్కిప్ చేస్తూ మనకి ఉందో ఆ రూట్ని గురించి న్యూస్లో ఉంది. అదేవిధంగా మౌంట్ లెవోటబీ లకీ ఎరప్ట్స్ అని చెప్పేసి ఒక మౌంట్ అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది ఇండోనేషియాలో. సో దాని గురించి కూడా చూద్దాం, అగ్నిపర్వతం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్గా ఏ స్టేట్ ఉంటుంది అంటే మిజోరాం అండి. సో మిజోరాం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫుల్లీ లిటరేట్ స్టేట్గా, మొత్తంగా అక్షరాస్యత కలిగినటువంటి స్టేట్గా గుర్తించినటువంటి రాష్ట్రం ఏది అంటే మిజోరాం అండి. సో దీన్ని May 20, 2025 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. సీఎం శ్రీ లాల్ దుమా ఎవరైతే ఉన్నారో అక్కడ వారు మేజర్గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా ఈ మిజోరాంని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా అనౌన్స్ చేశారు అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా మిజోరాంని ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఫుల్లీ స్టేట్ లిటరసీ రేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏదైతే ఉందో ఆ మైల్ స్టోన్ని అచీవ్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఏదైతే ఉందో క్వాలిటీ ఎడ్యుకేషన్ని కూడా అచీవ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఉల్లాస్ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి ఉల్లాస్ అనే స్కీమ్ ఉంది. సో మేజర్గా ఈ ఉల్లాస్ స్కీమ్లో ఏంటంటే ఎవరైతే అడల్సెంట్స్ ఉంటారో, మేజర్గా 15 years అబోవ్ ఉన్న ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో ఈ ఉల్లాస్ స్కీమ్ కింద ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నవభారత్ సాక్షరత కార్యక్రమం కింద 2022-27 గాను 2022-27 2022-27 గాను ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది, నవభారత్ సాక్షరత కార్యక్రమం అని. సో దీంట్లో భాగంగా ఎవరైతే 15 సంవత్సరాల పైన ఉంటారో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయడమే ఈ ఉల్లాస్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దీంట్లో భాగంగా మిజోరాం స్టేట్లో వచ్చేసి వాలంటరీ బేస్లో ఆల్రెడీ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మిజోరాం ఫుల్లీ లిటరేట్ స్టేట్గా గుర్తించడం జరిగింది అన్నమాట. సో వాలంటరీ బేస్డ్ కర్తవ్య బోధ్. సో దీంట్లో భాగంగా ఏంటి, లిటరసీ అంటే అక్షరాస్యతను పెంపొందించడం, లైఫ్ స్కిల్స్, అదేవిధంగా బేసిక్ వొకేషనల్ ఎడ్యుకేషన్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ఎవరైతే స్కూల్ డ్రాప్స్ అవుట్ ఉంటారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో భాగంగానే మొత్తంగా వచ్చేసి ఎంతమంది నాన్ లిటరేట్ ఐడెంటిఫైడ్ ఎంతమంది 3026 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది మిజోరాంలో. సో అదేవిధంగా 1692 వచ్చేసి లిటరీ రేట్ అచీవ్డ్ అవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 23-24లో వచ్చేసి 98.20%గా ఉంది. సో వాలంటీర్స్ వచ్చేసి 299 ఉండే. సో నేషనల్ లర్నర్స్ వచ్చేసి 2.37 crores పైగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు మేజర్గా ఇవాళ కరెంట్ అఫైర్ ఏంటంటే మిజోరాం బికమ్స్ ది ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్గా గుర్తించడం జరిగింది. సో దిస్ ఈజ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ పీపీటీ. ప్లీజ్ పాజ్, ఒకసారి వీడియోని ఆపి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2025 కల్లా డెవలప్డ్
సిటీస్ ఏంటి, టాప్ 10 డెవలప్డ్ సిటీస్ ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ముంబైకి వచ్చేసి ఫైనాన్షియల్ హబ్, బాలీవుడ్ అండ్ హై రైజ్ స్కైలైన్ అని చెప్పేసి దాంట్లో కేటగిరీలో భాగంగా ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఈ డెవలప్డ్ సిటీస్ని ఏ విధంగా రికగ్నైజ్ చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇతరత్ర అవసరాలు ఏవైతే ఉంటాయో ఒక డెవలప్డ్ సిటీస్కి అవన్నిటిని పరిగణలోకి తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి టాప్ 10 డెవలప్డ్ సిటీస్ని గుర్తించడం జరిగింది. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్లీన్ వాటర్, స్ట్రాంగ్ ఎకానమీ వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ డెవలప్డ్ సిటీస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో 2025 కల్లా టాప్ 10 డెవలప్డ్ సిటీస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ముంబై, ఫైనాన్షియల్ హబ్గా ఉంటుంది ఇది మనకు తెలుసు. ఆర్థిక రాజధాని బాలీవుడ్ అండ్ అదేవిధంగా హైరైజ్ స్కైలైన్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్ సిటీ, పొలిటికల్ అండ్ టూరిజం సెంటర్గా ఉంటుంది. బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ జాబ్స్. ఓకే, అదేవిధంగా హైదరాబాద్ వచ్చేసి టెక్నాలజీ గ్రోత్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. చెన్నై వచ్చేసి ఆటో ఇండస్ట్రీ, హెల్త్ కేర్, కోస్టల్ ఎకానమీ. అహ్మదాబాద్ వచ్చేసి బిజినెస్ ఫ్రెండ్లీ, టెక్స్టైల్ అండ్ డైమండ్ ఇండస్ట్రీస్. పూణే ఎడ్యుకేషన్, ఐటీ, ఎంఎన్సీస్, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండోర్ వచ్చేసి క్లీనెస్ట్ సిటీ, ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ హబ్గా ఉంది. విశాఖపట్నం వచ్చేసి పోర్ట్ సిటీ, టూరిజం అండ్ ఐటీ, రియల్ ఎస్టేట్. చండీగఢ్ వచ్చేసి బెస్ట్ ప్లాన్డ్ సిటీ, క్లీన్ అండ్ గ్రీన్ లివింగ్. సో ఈ కేటగిరీలలో ఈ సిటీస్ని మనము డెవలప్డ్ సిటీస్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో మొత్తం టాప్ 10 సిటీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. సో యూ కెన్ పాస్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని చెప్పేసి, వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా 2047 కల్లా మన ఇండియాని వికసిత్ భారత్గా చూడాలనుకుంటున్నాం కదా, డెవలప్డ్ నేషన్గా. సో దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా రైతుల్ని ఎంపవర్ చేస్తారన్నమాట. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఈ అభియాన్ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే త్రిపుర వచ్చేసి ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ని తీసుకురావడం జరిగింది టు ఎంపవర్ ఫార్మర్స్. సో మేజర్గా వచ్చేసి త్రిపుర జాయిన్ ది నేషన్ వైడ్ అగ్రికల్చర్ క్యాంపెయిన్. ఇది అగ్రికల్చర్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వారు లాంచ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ది వికసిత్ భారత్ ఎట్ 2047 కల్లా. సో దీంట్లో భాగంగా మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఏదైతే ఉందో ఈ క్యాంపెయిన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా. సో బూస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, రెడ్యూస్ ఇన్పుట్ కాస్ట్ ఫర్ ఫార్మర్స్, ఓకే, ఇంప్రూవ్ యాక్సెస్ టు గవర్నమెంట్ స్కీమ్స్, ప్రమోట్ సైంటిఫిక్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఓకే, ఈ విధంగా. సో మేజర్గా మనకి విలేజ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో కూడా ఇవి మేజర్గా ఆల్ విలేజెస్ అండ్ గ్రామ పంచాయతీలలో ఈ వికసిత్ సంకల్ప్ ఏదైతే ఉందో మనకి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే క్యాంపెయిన్ని వెళ్ళబోతున్నారు. సో ఈ డ్యూరేషన్ ఏ టైం నుంచి అంటే May 29 నుంచి June 12 మధ్యలో ఈ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. అవేర్నెస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ అగ్రి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మనకి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా ఒక అవేర్నెస్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో దీని ద్వారా ప్రొడక్షన్ ఏ విధంగా, ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి, ఉత్పాదకతను ఏ విధంగా పెంచాలి, సో కెమికల్స్ని ఎంతవరకు వాడాలి అని చెప్పేసి ఒక వర్క్షాప్ టైప్లో కానీ క్యాంపెయినింగ్ టైప్లో కానీ అవేర్నెస్ని క్రియేట్ చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, కృషి విజ్ఞాన్ కేంద్రాసు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అండ్ కృషి విజ్ఞాన్ కేంద్రాసు ఉన్నాయి కదా, అదేవిధంగా కోఆర్డినేటెడ్ ఎవరెవరు ఒక స్టేట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ టీమ్స్, అగ్రి సైంటిస్టులు కూడా దీంట్లో భాగంగా ఉంటారు. సో దీంట్లో మేజర్గా ఈ కృషి సంకల్ప్ అభియాన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా గ్రాస్ రూట్ అగ్రికల్చరల్ అవేర్నెస్, బ్రిడ్జెస్, ఫార్మర్ అండ్ పాలసీ గ్యాప్ ఏదైతే ఉంటుందో, మేజర్గా పాలసీస్ ఏ విధంగా ఉన్నాయని చాలామంది ఫార్మర్స్కి తెలీదు. అందుకని చెప్పేసి ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం వల్ల పాలసీస్కి అండ్ ఫార్మర్స్కి ఉన్నటువంటి గ్యాప్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో స్ట్రెంథన్స్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అనేది కూడా సాధ్యమవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయుక్తంగా ఉండేందుకు అని చెప్పేసి మేము ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది విద్యార్థులు అడగడం కూడా జరిగింది, సార్ పీపీటీస్ని తెలుగులో ఉంచండి అని చెప్పేసి. సో వారి కోసం అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో మీరు ఏవైతే ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారో మేము వాటిని ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు షేర్ చేయండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి స్వారైల్. ఓకే, ఇది ఒక యాప్ అండి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు ఒక ఇంటిగ్రేటర్ యాప్ ఉండాలన్న ఉద్దేశంతో, అంటే మనకి రైల్వే రిజిస్ట్రేషన్కి అని చెప్పేసి, సీట్ బుకింగ్స్కి అని చెప్పేసి, ఈ విధంగా రైల్వే స్టేటస్కి అని చెప్పేసి, రైల్ స్టేటస్కి అని చెప్పేసి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కలుపుతూ ఇంటిగ్రేట్గా చేస్తూ సమీకృతంగా ఉండేందుకు అని చెప్పేసి ఒక యాప్ను తీసుకొచ్చారు, అదే స్వరైల్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఇటీవల కాలంలో న్యూస్లో చూసినటువంటి వార్తల్లో నిలిచినటువంటి స్వరైల్ యాప్ దేనికి సంబంధించిందంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు తీసుకొచ్చినటువంటి, రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటి ఒక సంపూర్ణ సమీకృత యాప్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి రిజర్వేషన్స్తో పాటుగా స్టేటస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రైల్ ఎక్కడ ఉంది, రైల్ లొకేషన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ స్వరైల్ యాప్లోనే ఉంటాయి. సో మల్టిపుల్ యాప్స్ యూజ్ చేయడం వల్ల కస్టమర్స్కి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో, సో ఈజ్ ఫ్రెండ్లీ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్వరైల్ యాప్ను తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది ఈ స్వరైల్ యాప్ని తీసుకురావడం జరిగింది. సో యూనిఫైడ్ సూపర్ యాప్ ఇంటిగ్రేటింగ్ ఆల్ పబ్లిక్ ఫేసింగ్ ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆఫర్ ఏ సీమ్లెస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ అండ్ రెడ్యూస్ ది నీడ్ ఆఫ్ మల్టిపుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా కీ సర్వీసెస్ ఏంటి ఈ యాప్లో అంటే కనుక చూసుకున్నట్లయితే రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, ప్లాట్ఫామ్ అండ్ పార్సల్ బుకింగ్, ట్రైన్ షెడ్యూల్ అండ్ పిఎన్ఆర్ ఎంక్వైరీ, అదేవిధంగా ప్యాసింజర్ సపోర్ట్ వయా రైల్ మెథడ్. సో వై ఇట్ మ్యాటర్స్, సో ఏంటి, స్ట్రీమ్లైన్ సర్వీసెస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, అదేవిధంగా యూజర్ ఇంటర్ఫియరెన్స్ రెడ్యూస్ టు ఫోన్ స్టోరేజ్, ఇవన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది. ఎన్హాన్స్డ్ యాక్సెసిబిలిటీ అండ్ సెక్యూర్ యూసేజ్ ఫర్ ఆల్ యూజర్స్. ఓకే, సో దిస్ ఇస్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. సేమ్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా కూడా తెలుగులో ఇక్కడ ఉందండి. సో ఇంగ్లీష్లో పీపీటీ ఇవ్వడం జరుగుతుంది, తెలుగులో కూడా పీపీటీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ గిడియన్ చారియట్స్. ఆపరేషన్ గిడియన్స్ చారియట్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఇజ్రాయెల్కి సంబంధించిన ఆపరేషన్ అండి. సో ఈ ఆపరేషన్ ఏంటంటే పూర్తిగా గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ హమాస్ ఎవరైతే ఉంటారో, హమాస్ గ్రూప్ ఉన్నటువంటి ఆ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని గాజా స్ట్రిప్ అంటారు. ఈ పార్ట్ అంతా, ఇప్పుడు సపోజ్ ఇదంతా కూడా మనకి తీసుకుంటే ఇజ్రాయెల్ అనుకుందాం. సో ఇదంతా ఇజ్రాయెల్ కనుక, సో దీంట్లో ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో, సో ఈ స్ట్రిప్ ఉంది కదా, ఇదంతా కూడా హమాస్ కంట్రోల్లో ఉంది. దీన్ని గాజా స్ట్రిప్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇదంతా ఇజ్రాయెల్ కంట్రీ అయితే, దీంట్లో ఈ ఆరెంజ్ కలర్లో ఏదైతే పార్ట్ ఉందో ఇదంతా కూడా ఇది గాజా స్ట్రిప్. సో ఈ గాజా స్ట్రిప్ని మొత్తం కంట్రోల్ చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చిన ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్. సో ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ఆపరేషన్ అండి. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫుల్ కంట్రోల్ ఏదైతే గాజా స్ట్రిప్ హమాస్ కంట్రోల్లో ఉన్నటువంటి హమాస్ మిలిటెన్స్ గ్రూప్లో దాంట్లో ఉన్నటువంటి ఆ గాజా స్ట్రిప్ని మొత్తంగా కంట్రోల్ తీసుకుంటాము అని చెప్పేసి అక్కడ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారు ఎక్స్ ఏదైతే మనకి ట్విట్టర్ ఉందో దాంట్లో ప్రకటించడం జరిగిందన్నమాట. సో మేజర్ గ్రౌండ్ అఫెన్సివ్ లాంచ్డ్ ఆఫ్టర్ ఫెయిల్డ్ సీజ్ ఫైర్ టాక్స్ ఇన్ దోహాలో రీసెంట్గా సీజ్ ఫైర్కి సంబంధించిన టాక్స్ అనేవి కూడా జరిగాయి. సో కాకపోతే అవి విఫలం అవ్వడం వల్ల వారు ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రాటజీస్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్గా నిలవబోతుంది. సో ఇప్పుడు ఏంది, ఆ గాజా స్ట్రిప్ని మొత్తం కంట్రోల్ తీసుకుందామని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తుంది అనమాట. సో హమాస్ ఏదైతే మిలిటెన్సీ గ్రూప్ ఉందో దాన్ని మొత్తంగా రూపుమాపాలని చెప్పేసి చూస్తుంది. ఓకే, సో ఇది తెలుగు వర్షన్ అండి. సో యూ కెన్ పాస్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ అండి. సో సోడియం అయాన్ బ్యాటరీని డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరు డెవలప్ చేశారు, దీని యొక్క స్పెషాలిటీ ఏంటనేది చూద్దాము. సో మేజర్గా బెంగళూరుకు చెందినటువంటి జేఎన్సిఏఎస్ఆర్ సంబంధించిన సంస్థ ఇది ఇండిజినస్గా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీస్ని డెవలప్ చేయడం జరిగింది. సో సెల్ఫ్ రిలయన్స్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో మేజర్గా ఏంటి, మనకు ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో లిథియం అయాన్ బ్యాటరీస్కి అడ్వాన్స్డ్గా ఇది సోడియం అయాన్ బ్యాటరీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది, నెక్స్ట్ జనరేషన్ సోడియం అయాన్ బ్యాటరీస్. సో దీని యొక్క మేజర్ ఏంటి అంటే
ఫాస్ట్ ఛార్జింగ్ అండి. సో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. కాపోతే ఛార్జింగ్ యొక్క ఏదైతే ఛార్జింగ్ డ్యూరేషన్ ఉంటుందో, బ్యాటరీస్‌ని ఛార్జ్ చేసే డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడమే ఇప్పుడున్నటువంటి ప్రధాన లక్ష్యం అనమాట. సో దాంట్లో భాగంగా సోడియం అయాన్ బ్యాటరీస్ ఏంటి అంటే స్పీడ్‌గా మనకి ఛార్జింగ్ అవ్వడం జరుగుతాయి. సో దాంట్లో భాగంగానే సోడియం అయాన్ బ్యాటరీని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? JNCASRకి బెంగుళూరుకి బేస్డ్ డెవలప్ చేయడం జరిగింది. సో దీని మేజర్‌గా ఏంటి 6 మినిట్స్‌లోనే 80% ఆఫ్ ది ఛార్జింగ్ కెపాసిటీ అనేది ఉంది. 6 మినిట్స్‌లోనే కేవలం బ్యాటరీ కెపాసిటీలో బ్యాటరీ ఒక సపోజ్ 100 వాట్సో, 100 వోల్ట్స్‌నో స్టోర్ చేసుకుందాం అనుకుందాం. సో దాంట్లో 80% వచ్చేసి కేవలం 6 మినిట్స్‌లోనే ఛార్జ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? JNCASR సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. సో వారు డెవలప్ చేయడం జరిగింది. సో మేజర్‌గా ఇండిజినస్ మెటీరియల్స్ అండ్ నానో టెక్నాలజీని ఈ బ్యాటరీ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేయడం జరిగింది. సో మేజర్‌గా యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటంటే నాసికాన్ టైప్ ఆఫ్ మెటీరియల్, ఫాస్ట్ అయాన్ మూవ్‌మెంట్. సో ఫాస్ట్ అయాన్ మూవ్‌మెంట్‌కి ఈ నాసికాన్ అనే మెటీరియల్ యూజ్ అవుతుందన్నమాట. సో మేజర్‌గా యానోడ్‌గా ఏం చేస్తున్నారు? Na 1.0, V 0.25, Al 0.25, Nb 1.5, PO4 3. సో ఏదైతే ఎన్హాన్సర్ స్టోరేజ్ అండ్ కనెక్టివిటీని ఇది పెంచుతుంది. యానోడ్‌గా దీన్ని వాడుతున్నారు. ఓకే. నానో స్కేల్ పార్టికల్స్ ఏంటి? ఫాస్టర్ అయాన్ ట్రాన్స్ఫర్. సో మేజర్‌గా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మనకి ఇప్పుడు చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని నానో స్కేల్‌లో డెవలప్ చేయడం జరుగుతుంది. సో నానో పార్టికల్స్ ఏంటంటే హై చార్జ్డ్ అనమాట. సో బేసిక్‌గా ఇవి ఈజీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫాస్టర్ అయాన్ ట్రాన్స్ఫర్‌కి ఇవి ఉపయోగపడతాయి. కార్బన్ కోటింగ్ ఇంప్రూవ్స్ కండక్టివిటీ అండ్ డ్యూరబిలిటీ. అల్యూమినియం డోపింగ్ ఏదైతే ఉందో బూస్ట్ స్టెబిలిటీ ఓవర్ లాంగ్ సైకిల్స్. కీ ఫ్యూచర్స్ ఏంటి? మేజర్‌గా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ రీచెస్ 80% ఛార్జ్ ఇన్ జస్ట్ 6 మినిట్స్‌లోనే. దానికున్న కెపాసిటీలో 8 మినిట్స్‌లో 80% ఛార్జింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇదంతా తెలుగు వర్షన్ PPT. యూ కెన్ పాస్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి E0FIR ఇనిషియేటివ్. సో బేసిక్‌గా E0 FIR అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు E0FIR ఇనిషియేటివ్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. 0 FIR అంటే క్రైమ్ జరిగినటువంటి లొకేషన్‌కి సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా మనం FIR ఫైల్ చేయొచ్చు. దాన్నే 0 FIR అంటారు. మేజర్‌గా ఇది రేప్ కేసెస్‌లలో అదేవిధంగా సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ లాంటి వాటిలలో ఈ 0 FIRని నమోదు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ E0FIR ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దేనికి సంబంధించిందంటే సైబర్ ఫ్రాడ్స్. ఇప్పుడు మనకు సైబర్ అటాక్స్ ఎక్కువగా అవుతున్నాయి. సో సైబర్ క్రైమ్స్‌లో భాగంగా 10 లాక్స్‌కు పైగా ఈ సైబర్ మోసాలు కనుక జరిగితే వాటిని E0FIR కింద నమోదు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు E0FIRని తీసుకురావడం జరిగింది. సో ఇటీవల కాలంలో న్యూస్‌లో నిలిచినటువంటి వార్తల్లో నిలిచినటువంటి E0FIR దేనికి సంబంధించింది అంటే సైబర్ క్రైమ్‌లో భాగంగా 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్స్ సంబంధించి సైబర్ క్రైమ్‌కు పాల్పడినట్లయితే అటువంటి కేసుల్ని E0FIR కింద నమోదు చేసుకునే వెసులుబాటుని ఇవ్వడం జరిగింది. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అయినటువంటి ఢిల్లీలో, మన రాజధాని ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ కింద అప్లికేబుల్ చేయబోతున్నారు. ఓకే. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అబౌవ్ 10 lakhs రిపోర్టెడ్ వయా నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా చేయబోతున్నారు. సో లేదంటే హెల్ప్ లైన్ 1930 ఏదైతే ఉందో 1930 హెల్ప్ లైన్ ద్వారా కూడా E0FIRస్ని చేయబోతున్నారు. 0FIRస్ని. సో దీంట్లో భాగంగా మర్జస్ I4C, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ EFIR, అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అయినటువంటి CCTNS అన్నీ కూడా సంయుక్తంగా E0FIRలో భాగంగా పనిచేయబోతున్నాయి అన్నమాట. సో మేజర్‌గా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఈస్ లొకేషన్ ఇండిపెండెంట్ చెప్పాను కదండి. సో ఒక లొకేషన్లో అయినప్పటికీ మీరు ఇంకో లొకేషన్లో కూడా కేసును ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఫైల్ చేసినటువంటి కేసు విత్ ఇన్ ది సైబర్ క్రైమ్ సెల్లులో 3 డేస్లో కల్లా రెగ్యులర్ FIR కింద మారబోతుందన్నమాట. సో 0FIR మస్ట్ బి కన్వర్టెడ్ రెగ్యులర్ FIR విత్ ఇన్ ది 3 days ఎట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. సో పైలట్ లాంచ్ ఎక్కడ? ఢిల్లీలో. సో మేజర్‌గా ఏంది లీగల్ బ్యాకింగ్ ఏంటి? భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో సెక్షన్ 173 సబ్ క్లాస్ 1, అదేవిధంగా 1 సబ్ క్లాస్ 2 ఏదైతే ఉందో దాంట్లో భాగంగా దీనికి లీగల్ బ్యాకింగ్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఫాస్టర్ యాక్షన్. సో మేజర్‌గా ఎందుకు ఇలాంటి ఇనిషియేటివ్స్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఈ
మేజర్గా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో ఫాస్టర్ రియాక్షన్, సో అలాంటి సైబర్ క్రైమ్స్ అరికట్టడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇదన్నమాట 1930 హెల్ప్ లైన్ లేదా నేషనల్ క్రైమ్ రికార్డ్ పోర్టల్లో మనం స్వయంగా చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఏంటి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, అదేవిధంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ ద్వారా దీన్ని అంతా కూడా మానిటర్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేది 2025 డయ్యూలో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ, గోగ్లా బీచ్ ఏదైతుందో గోగ్లా బీచ్ డయ్యూ, డామన్ డయ్యూ అంటాం కదా అండి, ఆ డయ్యూలో మనకి ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 గేమ్స్ వచ్చేసి డయ్యూలో లాంచ్ చేయడం జరిగింది. ఏ రోజున మే 19, 2025. సో ఈ గేమ్స్లలో దాదాపుగా 1350 పైగా అథ్లెట్స్ 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఖేలో ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మన బేసిక్గా ఇండియాలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా ఒలింపిక్స్లో మన మెడల్స్ పర్ఫార్మెన్స్ పెరగాలన్న ఉద్దేశంతో ఈ ఖేలో ఇండియా గేమ్స్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో వేగంగానే ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఈసారి థీమ్ ఏంటి, ఫోకస్ ఆఫ్ కోస్టల్ హెరిటేజ్ విత్ మోడర్న్ స్పోర్ట్స్, ఫోకస్ ఆఫ్ కోస్టల్ హెరిటేజ్ విత్ మోడర్న్ స్పోర్ట్స్ అనే థీమ్తో తీసుకురావడం జరిగింది. సో మేజర్గా కాంపిటేటివ్ మెడల్ స్పోర్ట్స్ ఏంటి వచ్చేసి బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్, బీచ్ స్పీక్, ఓకే, ఇవన్నీ కూడా బీచ్ కబడ్డీ, ఇవన్నీ కూడా ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో భాగంగా నిర్వహించబోతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అండి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ, యూ కెన్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. సో మేజర్గా మనకి ఈవెంట్ డేట్ కంపల్సరీ ఇంపార్టెంట్, అదేవిధంగా థీమ్ కూడా ఇంపార్టెంట్. తీర ప్రాంత సంస్కృతి మరియు ఆధునిక క్రీడల సమ్మేళనం థీమ్ మీద ఈసారి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చీఫ్ తపన్ కుమార్ డేకా, ఓకే, తపన్ కుమార్ డేకా గారికి అనదర్ 1 year ఏదైతే ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ని ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. వారే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఇంకొక 1 year కొనసాగబోతున్నారు. సో మేజర్గా వీరు హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, ఓకే, 1988 బ్యాచ్కి సంబంధించిన వారు. సో వీరు ఇప్పుడు ప్రజెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకి డైరెక్టర్గా కూడా చేస్తున్నారన్నమాట. సో 1 year ఎక్స్టెన్షన్ అది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, సో దాని యొక్క విశిష్టత ఏంటి అంటే చూద్దాము. సో మేజర్గా ఇండియాస్ ప్రీమియర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తాయి అన్నమాట. సో మనకి అదేవిధంగా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ విధంగా మనకి చాలా మటుకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్లో బ్యూరో వచ్చేసి మనకి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక స్పై లాగా వర్క్ చేస్తుంది. అదే వచ్చేసి మనకి ఎక్స్టర్నల్గా, అంటే ఇండియాలో కాకుండా ఇండియాకి అగెనెస్ట్గా వర్క్ చేస్తున్నటువంటి విదేశాల్లో వచ్చేసి వర్క్ చేస్తాయి అన్నమాట, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చేసి మనకి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా వర్క్ చేయడం జరుగుతుంది. హ్యాండిల్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, డొమెస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి రావడం జరుగుతుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఆల్వేస్ ఐపీఎస్ ఆఫీసరే దీన్ని లీడ్ చేస్తారు, ఇంటెలిజెన్స్ బ్యూరోని ఆల్వేస్ ఐపీఎస్ ఆఫీసరే లీడ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా వచ్చేసి మనకి హిమ్మత్ షింజీ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని బార్డర్ ఇంటెలిజెన్స్ని కూడా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అసైన్ చేయడం జరిగింది. సో 1947 వరకు ఓన్లీ హ్యాండిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉండేది. కాకపోతే బార్డర్ ఇంటెలిజెన్స్ని కూడా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఎవరి రికమెండేషన్స్, హిమ్మత్ షింజీ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని 1951 నుంచి ఇది బార్డర్ ఇంటెలిజెన్స్ డ్యూటీస్ని కూడా చేయడం జరుగుతుంది. సో ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, ఇప్పుడు ఎవరు డైరెక్టర్గా ఉన్నారు, వారికి ఎన్ని ఇయర్స్ ఎక్స్టెన్షన్ జరిగింది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనకి తెలుగు వర్షన్ ఆఫ్ పీపీటీ, యూ కెన్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి తెలంగాణలో కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ఇందిరా సౌర గిరిజల వికాసం, ఇందిరా సౌర గిరిజల వికాసం టు ప్రొవైడ్ ఫ్రీ సోలార్ పంప్ ఫర్ ది ట్రైబల్ ఫార్మర్స్. సో దీన్ని రీసెంట్గా మే 19 రోజున, ఎప్పుడు మనకి మే 19 రోజున ఈ ఇందిరా
ఇందిరా సౌరగిరి జల వికాసం అనే స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, దీంట్లో భాగంగా ఏంటి అంటే ట్రైబల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% సబ్సిడీ మీద మనకి ఈ సోలార్ పంప్స్ అనేటివి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ట్రైబల్ ఫార్మర్స్‌కి. సో, దీని ద్వారా ఏంటంటే రైతులకు కరెంటు పైన డిపెండ్ కాకుండా ఈ సోలార్ పంప్ సెట్స్ ద్వారా ఈజీగా అగ్రికల్చర్‌ని ఇరిగేట్ చేయవచ్చనమాట. సో, అందుకని చెప్పేసి ఎవరు లాంచ్ చేయడం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ అనేది ఇంపార్టెంట్. మచారాం విలేజ్, అమరాబాద్ మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఏ రోజున అనేది కూడా ఇంపార్టెంట్. మనకి మే 19న ఈ స్కీమ్ అనేది ఇందిరా సౌరగిరి జల వికాసాన్ని తీసుకురావడం జరిగింది. సో, మొత్తం అవుట్లే ఎంత? 12,600 crores ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. 12,600 కోట్లతోని. సో, డ్యూరేషన్ వచ్చేసి 2025-26 నుంచి 29-30 అంటే దాదాపుగా 5 సంవత్సరాలలో ఈ స్కీమ్ని ఇవ్వబోతున్నారు. మొత్తం 6 lakh acres ఏదైతే ఉందో రిజర్వ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద ఉన్నటువంటి ల్యాండ్లో ఈ సోలార్ పంప్ సెట్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. సో, దీంట్లో భాగంగా 2.1 lakh ట్రైబల్ ఫార్మర్స్కి ఈ సోలార్ పంప్ సెట్స్ని ఇవ్వబోతున్నారు ఫ్రీగా. సో, సోలార్ పవర్ సిస్టమ్ 100% సబ్సిడీ అండర్ సాచురేషన్ మోడ్. సో, దీని విధంగా ఎన్హాన్సింగ్ ఇరిగేషన్ యాక్సెస్, ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆన్ ఇందులో రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ల్యాండ్స్. సో, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సోలార్ పంప్ సెట్స్ ఏంటి? రికార్డ్స్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఫారెస్ట్ ల్యాండ్స్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్లో అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు కదా ట్రైబల్ ఫార్మర్స్. సో, వారికి సోలార్ పంప్ సెట్స్ని ఇవ్వబోతున్నారనమాట. సో, పూర్తిగా 100% సబ్సిడీ బేస్ చేసుకొని 5 సంవత్సరాల కాలానికి గాను 25-26 నుంచి 29-30 మధ్యలో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల ఫైనాన్షియల్ ఇయర్స్లో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొత్తం అవుట్లే వచ్చేసి 12,600 crores. దీని కింద ఎంతమంది ట్రైబల్ ఫార్మర్స్ వస్తున్నారు అంటే 2.1 lakhs ట్రైబల్ ఫార్మర్స్ దీని ద్వారా లబ్ధి పొందబోతున్నారు. మొత్తంగా వచ్చేసి రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఉన్నటువంటి 6 lakhs acres ఆఫ్ ల్యాండ్ ఈ స్కీమ్ కింద అగ్రికల్చర్లో భాగంగా ఇరిగేట్ చేయబోతున్నారు. సో, ఇరిగేషన్ ఎన్హాన్సింగ్ చేయడం వల్ల, వ్యాప్తి చేయడం ద్వారా మనకి ఈజీగా సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్. సో, యూ కెన్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా చార్ట్స్ టు న్యూ సీ రూట్ ఫర్ నార్త్ ఈస్ట్ వయా మయన్మార్ స్కిప్పింగ్ బంగ్లాదేశ్. సో, ఇప్పుడు మేజర్గా మనకి బంగ్లాదేశ్తో కూడా కొంచెం ఎస్కలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో, అందుకని చెప్పేసి మేజర్గా మనం బంగ్లాదేశ్ని స్కిప్ చేస్తూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కూడా యాక్సెస్ అవ్వాలని తీసుకొచ్చారు. సో, మేజర్గా వచ్చేసి స్ట్రాటజిక్ కనెక్టివిటీ ఫర్ నార్త్ ఇండియా. సో, నేషనల్ హైవే, న్యూ హైవేని కనెక్ట్ చేయబోతున్నారు. సో, దీంట్లో భాగంగా షిల్లాంగ్ టు సిల్చర్ ఏదైతే ఉందో ఈ షిల్లాంగ్ ఉంది కదా, ఈ షిల్లాంగ్ నుంచి సిల్చర్ మధ్యలో దాదాపు 166.8 kilometers ఉన్నటువంటి 4 lane హై స్పీడ్ కారిడార్ని బిల్డ్ చేయబోతున్నారు. సో, ఎప్పటివరకు కంప్లీట్ కాబోతుంది? 2030 కల్లా కంప్లీట్ చేయబోతున్నారు. సో, మేజర్గా ఫస్ట్ హై స్పీడ్ కారిడార్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ టెరెన్లో ఇది ఫస్ట్ హై స్పీడ్ కారిడార్గా పేరుగాంచబోతుంది. సో, బైపాస్ బంగ్లాదేశ్ అండ్ లాండ్ లాక్డ్ క్లెయిమ్ ఏదైతే ఉందో సో దాన్ని దాటబోతున్నారు అనమాట. సో, మేజర్గా ఏంటి దీంట్లో భాగంగా కోల్కత్తా నుంచి సిట్వీ వరకు మనకి ఈ సీ రూట్కి కనెక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత మనకి మయన్మార్ నుంచి మేజర్గా ఇన్లాండ్ వాటర్వే ద్వారా సిల్చర్ ఈ విధంగా మనకి షిల్లాంగ్ వరకు ఈ రోడ్ కనెక్టివిటీ అనేది తీసుకురాబోతున్నారు. దీంట్లో భాగంగా నేషనల్ హైవే 6ని కూడా 160 kilometers ఏదైతే ఉందో 166.8 kilometers ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ హై స్పీడ్ కారిడార్ని డెవలప్ చేయబోతున్నారు. సో, మేజర్గా వచ్చేసి మనకి కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగానే డెవలప్ చేయబోతున్నారు. కోల్కత్తా నుంచి నార్త్ ఈస్ట్ ఇండియాకి వయా మయన్మార్ ద్వారా బైపాసింగ్ బంగ్లాదేశ్ని చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కూడా ఇది భాగంగా చేయబోతున్నారు. సో, సీ లెగ్ అంటారు కదా, సీ లెగ్ ఏదైతే ఉందో కోల్కత్తా నుంచి సిట్వీ పోర్ట్ మధ్యలో మనకి షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత సో సిట్వీ టు పాలెత్వా ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 158 కలాదాన్ రివర్ ద్వారా మనకి
ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేయబోతున్నారన్నమాట. సో దాని ద్వారా మళ్ళీ రోడ్ కనెక్టివిటీ ద్వారా మనకి సిల్చర్ అదేవిధంగా షిల్లాంగ్కి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తంగా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ అదేవిధంగా మనకి కోల్కతా నుంచి ఇదంతా తిరిగి వచ్చే బదులు దిస్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్. సో అందుకని చెప్పేసి అండ్ ఈజియెస్ట్ రూట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే కలార్దాన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే నేషనల్ హైవే 6ని కూడా బిల్డ్ చేయబోతున్నారు. సో టు బైపాస్ సింప్లీ బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మౌంట్ లెవోటోబీ లక్కీ అని ఒక అగ్నిపర్వతము ఎరప్ట్ అవ్వడం జరిగింది, బద్దలవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. సో ఈస్ట్ నూసా టెనెంగ్రా అని చెప్పేసి ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇది ఇండోనేషియాకి సంబంధించిన ప్లేస్ అన్నమాట. సో ఇండోనేషియాలో ఈ మౌంట్ లెవోటోబీ లక్కీ అని చెప్పేసి ఉండడం జరిగింది. సో మేజర్గా రింగ్ ఆఫ్ ఫైర్లో కూడా ఇది భాగంగా ఉండడం జరిగింది. సో ఈ లెవోటోబీ అంటే ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అని అర్థము. లెవోటోబీ అని చెప్పేసి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అని అర్థము. లెవోటోబీ లక్కీ అని ఇది మేల్. అదేవిధంగా లెవోటోబీ పెరియంపు అని చెప్పేసి ఇది ఫీమేల్కి సంబంధించిన మౌంట్ అనమాట. సో ఇవి కవలలుగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి వీటికి ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఫ్రీక్వెంట్లీ యాక్టివ్ ఇన్ ది 19th and 20th century. ఏది ఈ మేల్కి సంబంధించిన ఇది లెవోటోబీ లక్కీ అని చెప్పేసి అగ్నిపర్వతము ఫ్రీక్వెంట్గా బద్దలవ్వడం జరుగుతుంది. కానీ లెవోటోబీ ఏదైతే పెరియంపోన్ ఉందో ఫీమేల్ ఏదైతే ఉందో అది టాలర్ అండ్ బ్రాడర్ ఎరప్టెడ్ ఓన్లీ ట్వైస్ ఇన్ రికార్డెడ్ హిస్టరీ. ఓకే, సో ఇదంతా కూడా లెవోటోబీ లక్కీ అనే అగ్నిపర్వతం గురించి. ఇది ఇండోనేషియాలో లొకేట్ అయి ఉంది. సో సింపుల్గా అడుగుతాడు, ఇండోనేషియాలో ఇటీవల కాలంలో బద్దలైనటువంటి అగ్నిపర్వతం ఏంటి అని అడుగుతాడు. లేకపోతే లెవోటోబీ లక్కీ అగ్నిపర్వతం ఏ దేశానికి సంబంధించిందని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇండోనేషియా. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్. యూ కెన్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లే అన్నమిత్ర యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ఎవరు, ప్రహ్లాద్ జోషి. ఇక్కడ పాయింట్ ఏంటి, కేంద్ర ఆహార మంత్రి ఎవరు, ప్రహ్లాద్ జోషి. సో మంగళవారం రోజు డిపో దర్పణ్ అనే పోర్టల్ని, అదేవిధంగా అన్నమిత్ర, అన్న సహాయత అనే యాప్లను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఏంటి, డిపో దర్పణ్, అన్నమిత్ర, అన్న సహాయత అనే యాప్లను ప్రారంభించారు. సో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాలనేది ధ్యేయంగా ఈ యాప్స్ని తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేజర్గా ఏంటి, అన్నమిత్ర మొబైల్ యాప్ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేస్తుంది. ఏంటి ఇక్కడ చూడండి, అన్నమిత్ర యొక్క యాప్ అని ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేస్తుంది. అదేవిధంగా అన్న సహాయత అనే యాప్ దేనికి సంబంధించిందంటే ఫిర్యాదుల నమోదుకు సంబంధించింది అనమాట. సో ఫిర్యాదులు కూడా మనం నమోదు చేసుకోవచ్చు. అన్న సహాయత వచ్చేసి ఫిర్యాదుల నమోదుకి, అదేవిధంగా అన్నమిత్ర వచ్చేసి ట్రాకింగ్ అనమాట. సో లబ్ధిదారులకు సంబంధించిన డీటెయిల్స్ అనేటివి కూడా దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్స్ డిఫరెన్స్ కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీలో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.